వచ్చిన చిల్లర ప్రచారాలు చేసి ఇష్టం వచ్చిన తీరులో విష ప్రచారాలు చేసి రకరకాల చండాలపు మాటలు మాట్లాడి ఆయన ఒక 150 గదులుండ ఒక భవనం కట్టుకున్నాడు, బంగారు భవనం కట్టుకున్నాడు, అందులో బంగారు కమోడులు ఉన్నాయి అని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ప్రజల నెత్తి నిండా మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అనే ప్రపంచం మనది ఏంది అనేది కూడా ఆలోచన లేకుండా మరి నెత్తి నిండా ఇట్లాంటి అబద్ధాలతో యూట్యూబ్ ప్రచారాలతో విషం నింపి అబద్ధాలు చెప్పి చివరికి అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో అవే అబద్ధాలను 420 హామీల రూపంలో అడ్డమైన మాటలన్నీ చెప్పి చివరికి మరి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలతో తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. ఆ దరిద్రాన్ని తెచ్చి తిరిగి ఈ విష ప్రచారాల వల్ల నెత్తిన రుద్దుకున్నారు పాపం అమాయకులైన మన సోదరులు సోదరిమణులు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 14లో మనం ఒంటరిగానే గెలిచినాం, 18లో ఒంటరిగానే గెలిచినాం, 23లో ఓటమి పాలైన స్వల్ప తేడాతో ఆడికి 3వ వంతు సీట్లు మనకే వచ్చినాయి. 39 సీట్లు వచ్చినాయి, 37% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ ఇన్ని ప్రచారాలు చేస్తే కూడా వాళ్ళు గెలిచింది 1.8% తేడాతో మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే. అంటే 3వసారి కూడా కేసీఆర్ గారు గెలిచే పరిస్థితి ఉండే. కానీ ఈ విష ప్రచారాల వల్ల మనం కూడా కొంత నిర్లిప్తంగా ఉండడం వల్లనే వారు ఆనాడు ఓటమి పాలయ్యారు. సరే, దానికేం బాధ లేదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అది మనం అధికారంలో ఉన్నప్పుడే చెప్పిన మాట. గెలిస్తే పొంగిపోయేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. ఇది కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్పే మాట. కానీ ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే, అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారు చేస్తూ ఉన్నాడు. వడ్డిచ్చిన విస్తర్లాగా పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు అన్నట్టు ఆయన చేతిలో పెడితే పంచభక్ష పరమాణాలతో ఇవాళ పూర్తి స్థాయిలో కుక్కలు చింపిన విస్తారులాగా తయారు చేస్తూ ఉన్నాడనే బాధ కలుగుతూ ఉన్నది. ఈ 30 నెలల్లో సరిగ్గా ప్రభుత్వానికి కూడా 50% టైం అయిపోయింది ఈ రోజుతో రేపటితో. ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతూ ఉన్నది. ఇది వాస్తవం. ఒక రైతులు మాత్రమే కాదు, పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఎదిగిన తెలంగాణలో ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తలు గుజరాత్కు, తమిళనాడుకు, ఆంధ్రాకు పారిపోయే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల పాటు కష్టపడి ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి మరి మన బీడు భూములకు మళ్ళిచ్చిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవాళ బదనాం చేయాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారి ఆనవాళ్ళ మీద కుట్రతో కక్షగట్టి చెరిపేసే ఒక చిల్లర ప్రయత్నం జరుగుతున్నది. ఒకవైపు కృష్ణ, మరొక వైపు గోదావరి. ఒకప్పుడు మన కవులు పాడేది, దేశపతి గారు కూడా ఎన్నో సందర్భాల్లో పాడారు, రసమై బాలకృష్ణ గారు పాడినారు. గోదావరి కృష్ణమ్మ మన బీళ్లకు మల్లాలి, పచ్చని తెలంగాణ మరి మాగాణమై మెరవాలని చెప్పి అందశ్రీ గారు రాసిన పాట. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఒకసారి ఇవాళ ధీమాగా బతికిన రైతును సంక్షోభంలోకి నెట్టే విధంగా గోదావరి కృష్ణా జలాలను కూడా గురువు గారికి సంతర్పణ చేసే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కానీ నేను ఇందాక చెప్పినట్టు 50% టైం అయిపోయింది ఈ దరిద్రానికి. ఇంకా మిగిలింది కేవలం 18 నెలలు మాత్రమే. చివరి సంవత్సరం రేవంత్ రెడ్డిని కూర్చున్న కుక్క కూడా లేవదు, ఆయనకు కూర్చున్న కుక్క కూడా లేసి సల్యూట్ కొట్టది. మిగిలింది 18 నెలలే. అందుకే ఇవాళ బాధపడుతున్నారు తెలంగాణ రైతన్నలు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది, ఇది ఎక్కడ దరిద్రం అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. 4 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి. ఇది నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నా, మళ్ళా ఈయన అహంకారం అని మాట్లాడతారు. నేను మాట్లాడే